ఆయన వాక్యము కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. 10వ వచనం బాగా అండర్లైన్ చేసుకోండి. విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరతగినవి. మనిషి ఏం కోరుకోవాలట? నాకు వాక్యం కావాలండి, నాకు ప్రసంగాలు కావాలండి, నాకు దేవుడు వాక్యం ఇవ్వండి. కోరదగినవి, వాక్యము కోరదగినది. దేవుడు ఇప్పుడు మనిషి ఏం కోరుకోవాలి చెప్పండి? బంగారం కోరుకోవాలా, వాక్యం కోరుకోవాలా? ఓ రోజు సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చాడు. ఏం కావాలి నాయనా అన్నాడు. సొలొమోను ఏమడిగాడు చెప్పండి? దేవుడిని జ్ఞానం ఇవ్వండి తండ్రి అన్నాడా? ఒక 10 కేజీలు బంగారం ఇవ్వండి తండ్రి అన్నాడా? ఏమంటే దేవుడి సన్నిధిలో ఉన్నాం కదా, ఓపెన్ గా మాట్లాడుకుందాం. మీరు ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు దేవుడిని ఏం కోరుతున్నారు చెప్పండి? మీరు చెప్పరు, నేను చెప్పనా? నా కొడుకు 10th క్లాస్ పాస్ అయిపోవాలి తండ్రి, మా అమ్మాయికి ఉద్యోగం వచ్చేయాలి తండ్రి, నా కొడుకు నెలకి ₹1,00,000 సంపాదించేయాలి తండ్రి, మేము కార్లు కొనుక్కోవాలి తండ్రి, మేము ఇల్లులు కొనుక్కోవాలి తండ్రి, మేము పొలాలు కొనుక్కోవాలి తండ్రి, నా ఒంటి మీద 7 వారాలు నగలుండాలి తండ్రి. ఏం కోరతామండి దేవుడి సన్నిధికి వచ్చి? నశించిపోయే బంగారము, ఉద్యోగము, డబ్బు, ఏమండి ఇల్లు, పొలాలు, ఆస్తులు, కార్లు, ఇవి కోరారు. దేవుడు ఏం కోరుకోమంటున్నాడు? బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యము కోరతగినది కోరుకోండి. అది మీ జీవితాన్ని వెలిగిస్తుంది, మీ కన్నులకు వెలిగిస్తుంది, మీ ఆత్మను రక్షిస్తుంది. ఈ సృష్టి ఎవరు చేశారో చెబుతుంది. మరణం తర్వాత భయంకరమైన నిత్యాగ్ని దండనకు మీరు జారిపోకుండా మీ ఆత్మను రక్షిస్తుంది. ఏది? వాక్యం.